మాట ఇంటానికే బాధపడతా ఉండావే, మరి నువ్వు ఉమాదేవి మీ అన్న అందరూ కలిసి సునందని అనుమానించి గదిలో బంధించి హింసించినారు. అప్పుడు తనెంత బాధపడి ఉంటాది. ఇవాళ నీ వారసురాల్ని మళ్ళీ నీ కళ్ళతో చూడగలుగుతున్నావంటే దానికి కారణం ఎవరు? అయ్యో, మన మధ్య స్నేహమే గాని క్షమాపణలు ఉండకూడదు ఇంద్రాణి. అయితే పోదాం పద. ఆడ నిన్నెవ్వరూ అనుమానించరు. పైగా అమ్మ కూడా నీ గురించి అడుగుతా ఉండాది. నా మాట విని ఇంద్రాణి, అమ్మని కలవాలని నాకు ఉంది గాని వద్దింద్రాణి. అదేంటి మేడం అలా మాట్లాడతారు? ఇంద్రాణి మేడం గారు అంతగా రిక్వెస్ట్ చేస్తుంటే కాదంటే ఏం బాలేదు మేడం. వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఎటు మీకు ఉంది కదా. అవసరమా? అదే అదే ఇంద్రాణి, నీ స్నేహం కోసమైనా ఆ ఇంటికెళ్లాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నాడు. అవును సునంద, మన స్నేహం ఎప్పటికీ ఇట్టాగే ఉండాలంటే నువ్వు నాతోనే ఉండాలా. పైగా సిరిని ఎవరు దాచిపెట్టినారో మనం తెలుసుకోవాలి కదా. నేనే అని ఉమాదేవి చెప్పే ఉంటుంది కదా. కాదని తేలిపోయినది కదా. మరింకే పోదాం పద. పద సునంద, రా సునంద. ఆగండమ్మా. ఏంటి? మీరు సంజయ్ బాబు గదిలోకి వెళ్ళటానికి లేదమ్మా. ఒళ్ళు ఎలా ఉంది? ఆగండమ్మా. నన్ను వెళ్ళొద్దనడానికి నువ్వెవరు? పనోడివి పనోడ్లా ఉండవు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆంటీకి చెప్తాను. మీరు ఎవరికి చెప్పినా సరే మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వనమ్మా. నా కోపం తెప్పించకు సాంబిరెడ్డి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళనమ్మా. నిన్ను సెందు, సాంబరెడ్డి మీదే చెయ్యెత్తుతావా? నిన్ను వద్దమ్మా. ఆఫ్టర్ ఆల్ పనోడి కోసం నా మీద చేయెత్తుతావా? సాంబరెడ్డి పనోడు కాదు సింధు, మనోడు, ఈ ఇంటి మనిషి. ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచాలి. నీలో నెత్తిరెక్కించుకోకూడదు. నువ్వు చెప్పినది నిజమే సింధు. నీ విషయంలో నేను తప్పు చేసినాను. అందుకే నీ వ్యవహారం అంత దూరం వచ్చినది. ఇక నుంచి నువ్వు సంజయ్ని కలవటానికి వీల్లేదని నేనే సాంబరెడ్డికి చెప్పినాను. అదే ఎందుకు అంటున్నాను. సిరి రాదన్నావుగా, వచ్చినది. ఇవాళ రేపు మనింటికి కూడా వస్తాది. అది కూడా నేనే తీసుకొస్తాను. ఇక సంజయ్ గురించి నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో. సంజయ్కి ఏం కావాలన్నా సాంబరెడ్డి చూసుకుంటాడు. అయితే టిఫిన్ కూడా మీరే పెట్టండి. సాంబరెడ్డి, ఆ టిఫిన్ పడే. సింధు చేత్తో ఏదిచ్చినా అది సంజయ్కి పెట్టద్దు. అట్టాగేనమ్మా. అమ్మా, ఎలా ఉన్నారమ్మా? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. అసలు మిమ్మల్ని కలవకుండా ఎలా ఉండాలా అనిపించింది. మీరు పిలిచారు కాబట్టి వెంటనే బయలుదేరుకొచ్చినావే. చేసిందంతా చేసి నా బిడ్డ బతికినదా లేక నువ్వు పెట్టిన హింసలకి సావుకు దగ్గరైనదా చూడనీకొచ్చినావా? అయ్యయ్యో, నేనేం చేశాను మాదేవి? వద్దు,
నీ నక్క వినయాలు నీ దొంగ నాటకాలు నా దగ్గర ప్రదర్శించమాకు. ఈడ మండిపోతా ఉన్నది నాకు. ఇందుకే నేను మీ ఇంటికి రానన్నాను ఇంద్రాణి. చూడు చూడు ఉమాదేవి ఎలా మాట్లాడుతుందో. దాని మాటలేం పట్టించుకోబాక సునందా, అది అట్టాగే వాగుతా ఉంటది, వదిలే. ఏంటి చాముండి గారు వదిలేసేది? అప్పుడు కూడా అంతే. సిరిని నేను కిడ్నాప్ చేయలేదని ఎంత చెప్తున్నా వినకుండా నువ్వే చేశావని ఇంద్రానికి లేనిపోని అనుమానాలు కల్పించి ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనని ఇంద్రాణి చేత నన్ను గదిలో బంధించింది. అంతటితో ఊరుకుందా? సిరిని అత్తారింటికి వెళ్లకుండా చేసింది నేనే అన్న మంటని కడుపులో పెట్టుకుని నా కడుపు మార్చింది. సరేలే, కూతురు కనపడ్డం లేదన్న బాధలో ఉమాదేవి ఇదంతా చేసిందిలే అని క్షమించాను. అయినా వదిలిపెట్టలేదు. గొడ్డు కారం కలిపిన అన్నం పెట్టి తన్ను గొడ్డు కంటే హీనంగా చూసింది. అప్పుడే చచ్చిపోవాలనిపించింది. నేను పోతే నా మీద పడ్డ నింద నిజం అవుతుందని, ఇంద్రాణి దృష్టిలో నేను చెడ్డదాన్ని అవుతాను అని ఇలా జరగకూడదనుకున్నాను. అందుకే నా ప్రాణం నిలబెట్టుకున్నాను. ఎందుకో తెలుసా ఇంద్రాణి? నీలంబరి బారి నుంచి సిరిని కాపాడి నీకు క్షేమంగా అప్పజెప్పాలని. మీరు నన్ను ఎన్ని బాధలు పెట్టినా అవన్నీ ఓర్చుకొని మన సిరిని వెతికి తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఇంకా నేను మాటలు పడాల్సి వస్తుంది. అదే నా బాధంతా. ఏమీ తెలియనట్టు అమాయకురాల్లాగా మాట్లాడమాక. సిరిని నువ్వు కాపాడినావా? నిన్ను కాపాడుకోనికే నువ్వు సిరిని తీసుకొచ్చినావు. లేదంటే ఇంద్రాణి నిన్ను ఊపు పాతరేస్తాదన్న భయం. ఆ భయంతోనే సిరిని క్షేమంగా తీసుకొచ్చినావు. లేదంటే నా బిడ్డ ప్రాణాలను తీసేసేదానివి. అయ్యో, మన సిరిని నేను చంపుతానా? ఎంత మాట అన్నావు ఉమాదేవి. సిరి నీకు ఇంద్రాణికి ఎలాగో నాకు అలాగే. అది నువ్వు సిరి ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. నరం లేని నాలుక ఎట్టాగైనా మాట్లాడుతుంది. నీ మనసులో ఏమున్నదో ఇంద్రానికి తెలియకపోవచ్చును. నాకు నా బిడ్డకి బాగా తెలుసును. ఆగు మాదేవి, ఇప్పుడేమంటావు? సిరిని దాచిపెట్టినది సునందే అంటా ఉన్నా. దాచిపెట్టింది తానే అయితే మళ్ళీ ఎందుకు తీసుకొస్తాది? బాగా అడిగినావు ఇంద్రమా. చెప్పవేందే సమాధానం? నీ బిడ్డను కాపాడి ఇంటికి తీసుకొచ్చినందుకు సునందని మెచ్చుకోవాల్సింది పోయి తిడుతా ఉండావా? సిగ్గులేదా మాట నీకి? సిగ్గులేంది నాకు కాదత్తా, ఈ సునందకే. ఆశ్రయం ఇచ్చిన ఇంటినే ఆర్పేయాలని చూసే రకం ఇది. చాలు మాదేవి, ఇక చాలు. నీ మాటలు ఇక నేను వెళ్ళలేను. ఇంద్రాణి, నేను వస్తాను. ఇంద్రాణి, నేను ఇక్కడ ఉండలేను. ఆగు సునందా. ఉమాదేవి, నీ అనుమానం ఇప్పుడే తీరుస్తాను. సిరి, సిరి, ఏంటత్తా? నిన్నెత్తికెళ్ళినది ఎవరే? చెప్పు సిరి, ఈ సునందే అని చెప్పు. సునంద కాదు, నీలాంబరి. అమ్మా, నువ్వు కాసేపు ఆగుతావా? సిరి చెప్తాది కదా, ఎందుకు తొందరపడతా ఉండవు? చెప్పు సిరి. చెప్పలేనత్తా. ఎందుకు? ఎవరో నీకు తెలీదా? తెలుసత్తా. తెలిస్తే ఎందుకు చెప్పలేవు? నేను చెప్పినా నువ్వు నమ్మవు. అదేంది సిరి, నా కోసం, నా అభిమానం కోసం, ఈ ఇంటి బిడ్డగా, నా వారసురాలుగా సంజయ్ని కూడా కాదనుకుని ఈయన్నే ఉండిపోవడానికి నువ్వు నిర్ణయించుకున్నావు. అట్లాంటి నీ మాట నేనెందుకు నమ్మను? చెప్పు సిరి. వద్దులేత్తా, వదిలే.
సరే ఇవాళ నాకు నిజం తెలియాలా? తెలిస్తే నువ్వు బాధపడతావత్తా. నువ్వు బాధపడితే నేను చూడలేను. నిన్ను కనపడకుండా చేసిన వాళ్ళ సంగతి తెలిస్తే నేను చంపుతాను గాని నేనెందుకు బాధపడతాను సిరి? చంపుతావనే అత్త, నా భయం కూడా. నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నీకు తెలిస్తే నీ పరువు పోతుంది, నీ గౌరవం తగ్గుతుంది. అది నాకు ఇష్టం లేదత్తా. నీ పరువు పోతే మన ఇంటి పరువు మర్యాద పోయినట్టే. వద్దత్తా, ఇది నీకు తెలియకపోవడమే మంచిది. ఆగు సిరి, ఎవరు నువ్వు చెప్పాలా? చెప్పి తీరాలా? చెప్పేదాకా నేను వదలను. సరే అత్తా, నీ మాటికి నేను ఎదురు చెప్పను. కానీ చెప్పిన తర్వాత నన్ను తప్పు పట్టకూడదు. పట్టను, చెప్పు. యాక్సిడెంట్ చేసి నన్ను దాచిపెట్టింది ఆ, ఎవరు దాచిపెట్టినది? ఇదిగో ఈ సునందే అత్తా. నేనా? నేను చేయడం ఏంటి? ప్లీజ్ ఇంద్రాణి, నాకే పాపం తెలీదు. మన సిరిని దాచిపెట్టింది నేను కాదు. మరెవరు? నాకు తెలీదు. తెలీదంటే నువ్వు చేసినట్టే కదా. నేనా? నాకే పాపం తెలీదు. ఇంద్రాణి, చూడింద్రాణి, సిరి అబద్ధం చెప్తోంది. సరే, మరి నిజమేంటో నువ్వే చెప్పు. నిన్ను కిడ్నాప్ చేసింది నీలాంబరే. నువ్వు చూసావా? చూడలేదు. మరి నీకెలా తెలుసు? అరే, ఇందులో తెలియకపోవడానికి ఏముంది? నీ అత్త మీద పగతో నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అంతకు ముందు కూడా నిన్ను తను కిడ్నాప్ చేసింది కదా. అలాగా? ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. ఆ విషయం అందరికీ తెలుసు కదా. ఇందులో గుర్తు తెచ్చుకోవడానికి ఏముందని? తర్వాత ఈసారి కూడా తనే చేసుంటుంది అని నా మనుషులతో నీలాంబరి కదలికల మీద నిఘా పెట్టాను. తనే చేసిందని ప్రూవ్ అయింది కదా. నన్ను నీలాంబరి అక్కడే దాచిపెట్టిందని నీకెలా తెలుసు? నువ్వు చూసావా? నా మనుషులు చెప్పారు. వాళ్ళు చూశారు. అలాగా? అత్త, నన్ను దాచిపెట్టిన చోటికి నువ్వొచ్చావా, లేక సునంద చెప్పిన ప్లేస్ కి నువ్వు వెళ్ళావా? సునంద రమ్మన చోటికి వెళ్ళాను. అది విషయం. నిజంగా నీలాంబరి చేసుంటే నీలాంబరి కూడా అక్కడ ఉండాలి కదా. ఉందా?
లేదు. పోనీ నీలాంబరి చేసినట్టు సునందేమైనా నీకు ఆధారాలు చూపించిందా? అట్లాంటిదేమి చూపెట్టలేదే. అంటే నీలాంబరి నన్ను కిడ్నాప్ చేసింది, సునంద నన్ను చూసింది అనగానే నువ్వు నమ్మేశావు, హ? అంతేగా? అమ్మ చెప్పినట్టు తనే ఇదంతా చేసి నువ్వు చంపుతావనే భయంతో మళ్ళీ తనే నన్ను నీకు అప్పగించి నీలాంబరి మీదకి తోసేసింది. లేదు 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 లేదు, ఖచ్చితంగా నీలాంబరే చేసింది. అయినా నేనే చేశానని నువ్వెలా చెప్పగలుగుతున్నావు సిరి? అసలు తను స్పృహలోనే లేదు కదా, అవునా? నువ్వు నన్ను చూసావా? చూడలేదు. విన్నావుగా ఇంద్రాణి, విన్నావుగా? నన్ను చూడలేదంట. కానీ నేను నీ మాటలు విన్నాను. నన్ను దాచింది నువ్వు కాదని నాకు తెలుసు సునంద. కానీ నిన్నిరికిస్తేనే నాకు కావలసిన ఆధారాలు నా చేతికొస్తాయి. అందుకే నేను ఇలా అబద్ధం చెప్తున్నాను. అందుకే నీ మీద అనుమానపడుతున్నాను. సరే, నువ్వు చేయలేదంటున్నావుగా. నీలాంబరి చేసిందని ఒక్క ఆధారం చూపించు చాలు. మా అత్తే కాదు, నేను కూడా నమ్ముతాను. ఆధారాలు చూపించు సునందా. ఏంటింద్రాణి నువ్వు కూడా? సిరి ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుతోంది. ఏం జరిగినాదో సిరికి తెలియకపోవచ్చు సునందా, కానీ నీ మాటలు విన్నానంటా ఉందిగా. నువ్వేమో నీలాంబరి చేసింది అంటా ఉండవు. ఇద్దరి మాటల్లో నిజమేదో తెలియాలి అంటే సిరి చెప్పినట్టుగా ఆ నీలాంబరి ఇదంతా చేసినాదని ఆధారాలు చూపెట్టు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అబ్బే, నేనేం టెన్షన్ పడలేదే. అయినా ఇప్పటికిప్పుడే ఆధారాలంటే ఎలా? సృష్టించాలా అని ఆలోచిస్తున్నావా? సృష్టించడం ఏంటి? ఉన్న నిజమే కదా నేను చూపించేది. అట్టా చూపించలేకపోతే ఇదంతా నువ్వే చేసినట్టు సునందా. సరే సరే ఇంద్రాణి, నీలాంబరే చేసింది అని నిరూపిస్తాను. ఆ పని తొందరగా చేసునందా. అప్పుడే నా స్నేహితురాలు నిర్దోషని అందరికీ తెలుస్తాది. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళా పని మీద ఉండు. సునందా, 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 ఆగో. అమ్మా, నిజంగా నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో నాకు ఇప్పుడే తెలుస్తుందమ్మా. ఆంటీ, నీళ్ళని ఇంట్లోంచి ఎప్పుడు బయటకు పంపిస్తారు? ఏమైందమ్మా? నీళ్లు ఇంట్లో ఉంటే నేను సంజయ్ కలవడం ఇంపాసిబుల్. అసలు ఏం జరిగిందో చెప్పు సింధు. సంజయ్కి టిఫిన్ ఇద్దామని రూమ్కి వెళ్తే నన్ను లోపలికి వెళ్లకుండా ఆపేసి సిరి వస్తుంది నేనే తీసుకొస్తాను, ఇక సంజయ్ గురించి నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఈ ఇంటి పనోడు ఆ సాంబ్రెడ్డి ముందు నన్ను అవమానించింది.
సంజు నేను ఒకటి కావాలంటే నీళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు. సిరిని ఈ ఇంటికి రాకుండా ఆపడం కాదు, ముందు నీళ్లుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టండి. వెళ్ళగొడతారా లేదా? నీళ్లు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నాకు మనసంత ఉండదు. చెప్పండి, నీళ్లుని ఎప్పుడు పంపిస్తారు? అలాగేనమ్మా, నువ్వు కోపం తగ్గించుకో. కాబోయే కోడలివి, నీ మాట కాదంటేనా చెప్పు. మీ మావయ్య గారు రాగానే ఆయనతో మాట్లాడి నీలంబరిని పంపించేస్తాను, సరేనా? నీళ్లు అడ్డు తొలగితేనే సంజయ్కి నాకు మ్యారేజ్ అవుతుంది, లేదంటే సిరి మీ ఇంటి కోడలవుతుంది. తర్వాత మీ ఇష్టం. ఆహా, నేను బ్రతికుండగా అలా జరగదు సింధు, సరేనా? అలా జరగకుండా ఉండాలంటే నీళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు. అంటే ఉండదు. నేను నీకు మాటిస్తున్నాను, సరేనా? సిరి, వాళ్ళు చెప్తే వినేవాళ్లే అయితే ఇంతకాలం మనం ఇలా ఎందుకు దూరంగా ఉంటాం చెప్పు? ఎంతో కొంత అయితే తప్పకుండా వింటారు సంజు. ఎంతసేపు నీ మాటే గాని నా మాట పట్టించుకోవా సిరి? నువ్వు వస్తావా రావా? వస్తాను సంజు. ఎప్పుడో కాదు, ఇప్పుడే రావాలి.